టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎస్ఎస్సి జీడి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం. రీజనింగ్ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చిత్రంలోని నమూనా పూర్తి చేయండి అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇది ఫిల్ చేయాలండి. ఇది చూడండి, ఇలా రావాలి. నెక్స్ట్ వచ్చాక ఇది ఇలా రావాలి. ఇది ఇలా వచ్చేసేయాలండి. ఇక్కడ స్క్వేర్ ఉందా అండి? ఇక్కడ స్క్వేర్ లేదు, వేరేలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలండి. ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి. ఇక్కడ ఉంది చూడండి, సెకండ్ వన్. ఇది కాదండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సిలాజిమ్స్ ఇచ్చాడు, అంటే ప్రకటన తీర్మానం ఇచ్చాడు. అన్ని పెన్నులు స్టేషనరీ వస్తువులు అంటాడు. ఇవి పెన్స్ అండి. పెన్స్ అన్ని స్టేషనరీ వస్తువులు అంట. ఇవి స్టేషనరీ వస్తువులు. కొన్ని స్టేషనరీ వస్తువులు రబ్బర్లు అంటండి. కొన్ని స్టేషనరీ వస్తువులు ఏంటండి? రబ్బర్స్. అన్ని మార్కర్లు పెన్నులు అంటండి. మార్కర్స్ అన్ని పెన్నులు అంటండి. ఇక్కడ అంటే మార్కర్స్ పెన్ను లోపల ఉంటాయండి. ఇవి మార్కర్స్. ఇప్పుడు తీర్మానాలు చూసినట్లయితే కొన్ని స్టేషనరీ వస్తువులు రబ్బర్లు కావు అని ఇచ్చాడండి. అసలు మ్యాటర్ చెప్పాలంటే ఇక్కడ కావు అనేది నెగిటివ్ స్టేట్మెంట్ అండి. ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అట్లాంటప్పుడు నెగిటివ్ కాదండి. అసలు నెగిటివ్ అనేది వర్కౌట్ కాదు. అలా తీసేయచ్చు. లేకపోతే నార్మల్ చూసినట్లయితే కొన్ని స్టేషనరీ వస్తువులు ఎక్కడ ఉన్నాయండి? ఇది స్టేషనరీ వస్తువులు. రబ్బర్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. కావు అని ఎట్లా అంటే కొన్ని కావు అంటే ఇక్కడ ఆల్రెడీ సమ్ రిలేషన్ ఉంది. అంటే కావు అని ఎట్లా చెప్తాండి? కొన్ని అయినాయి, ఇంకా కావు అని మనం చెప్పలేం కదండి. అందుకే ఇది కాదు. సెకండ్ చూసినట్లయితే కొన్ని మార్కర్లు స్టేషనరీ వస్తువులు కావు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది. ఇది కూడా వర్కౌట్ కాదు. నార్మల్ చూసినట్లయితే కొన్ని మార్కర్లు, ఇక్కడ మార్కర్లు ఉన్నాయని స్టేషనరీ వస్తువులు కావంటండి. స్టేషనరీ మార్కర్లు అన్ని స్టేషనరీ వస్తువులు ఆల్రెడీ, ఇంకా కావనట్లు చెప్తామండి. ఇది కూడా కాదు. అందుకే ఫోర్త్ ఆప్షన్ అండి. 1 లేదా 2 ఏది అనుసరించదు. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఏ ఇచ్చాడు, ALLIES ఇచ్చాడు. దానికి ఏంటిది డీకోడ్? REHLKA ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఏమనిపిస్తుంది మనకు? చూడండి, ఆపోజిట్ సేమ్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ -1 చేశాడు. ఇక్కడ సేమ్ ఇచ్చాడు, ఇక్కడ -1 చేశాడు. ఇక్కడ చూడండి, సేమ్ ఇచ్చాడు, ఇక్కడ -1 చేశాడు. ఇక్కడ సేమ్ ఇచ్చాడు, ఇక్కడ -1 చేశాడు. అంటే సేమ్ ఇచ్చాడు, అంటే ఒక 0 యాడ్ చేశాడు, -1 చేశాడు, 0 యాడ్ చేశాడు, -1 చేశాడు, 0 యాడ్ చేశాడు, -1 చేశాడు, అలా అనమాట. సేమ్ ఇలానే బీకి చూసుకున్నట్లయితే ఇక్కడ బి ఉందండి. ఇక్కడ BALLET అండి. ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ రావాలి. అంటే సేమ్ బిఏ రావాలి. ఇక్కడ బి ఉంది. ఇక్కడ బి ఎక్కడ ఉంది చూసుకోండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ జెడ్ ఉందా, ఎల్ ఉందా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఏ ఉంది, అంటే -1 రావాలి. -1 తీసుకుంటే ఏమవుతుంది? జెడ్ అవుతుంది. జెడ్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఆప్షన్సే ఉన్నాయి. నెక్స్ట్ ఏం రావాలి? ఫస్ట్లో చూసుకుందాం. ఫస్ట్ నుంచి సెకండ్ వన్ చూడండి, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ డి ఉంది. ఈ డిఏ చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ 0 రావాలి, ఇక్కడ -1 రావాలి, ఇక్కడ -1 రావాలి, మరి ఇక్కడ 0 రావాలి. 0 రావాలంటే ఏమొస్తుంది? సేమ్ ఈనే వస్తుంది. ఇక్కడ -1 రావాలి, అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎస్ వస్తుంది. SE రావాలండి. SE చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది. అయిపోయింది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నెక్స్ట్ ఇంటర్చేంజింగ్ ఇచ్చాడండి. సింబల్స్ ఇంటర్చేంజ్ ఇచ్చాడు. ఇంటూ మరియు ఇవి ప్లేసులు ఎక్స్చేంజ్ చేస్తే సరిపోతుందండి. అవి ఏది వర్కౌట్ అవుతుందని, ఎంత వాల్యూ వస్తుందని చెప్పాడండి. 18 ఇచ్చాడు. డివిజన్ ఉంది. డివిజన్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? ఇంటూ తీసుకోవాలి. 3 -4 మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్ తీసుకోవాలి. 2 + 7 అండి. ఎంత వస్తుంది? 18 3s ఏంటండి? 54. ఇక్కడ మైనస్ ఎంత అవుతుందండి? ఇది 2 పోతుంది, ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ -2, ఇక్కడ +7 అండి. ఇక్కడ ఎంత వస్తుంది? 5 అంటే 59 అవుతుంది. 59 రావాలి. 59 ఆప్షన్ ఉన్నది చూడండి, ఇక్కడ 59 లేదు, ఇక్కడ 59 లేదు, ఇక్కడ ఉందండి, ఇక్కడ లేదు. చూడండి, ఇంకా సెకండ్ వన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి చేస్తే సరిపోతుంది. కావాలంటే నెక్స్ట్ మీకోసం చేద్దాం. 18 మల్టిప్లికేషన్ ఉందండి, డివిజన్ చేయాలి. 3 డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్ అండి. 6 -8 + 4 అండి. ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ డివిజన్ చేయాలి. ఇక్కడ 6 వస్తుంది.
6 into 6 ఎంత 36. ఇక్కడ ప్లస్ -8 ప్లస్ 4 అంటే -4 వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది 32 వస్తుంది ఆన్సర్. చూడండి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు, తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు 14 ఇచ్చాడు ఫస్ట్ వన్, నెక్స్ట్ 6 ఇచ్చాడు, ఇక్కడ 5 ఇచ్చాడు, 6.5 ఇచ్చాడు, ఇక్కడ 12 ఇచ్చాడు. నెక్స్ట్ ఏం వస్తుందని అడిగాడు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, అన్ని డిఫరెంట్గా ఉన్నాయండి. ఒకటి పెరిగింది, ఒకటి తగ్గింది. నార్మల్గా చూడండి, దీన్ని బై చేశాడండి, అంటే 0.5 చేశాడు. 0.5 చేస్తే ఏమొస్తుందండి 7 వస్తుంది. ఇప్పుడు 7కి ఏం చేశాడు -1 చేశాడు, అంటే ఇంటూ 0.5 -1 చేశాడు. అలా అండి. నెక్స్ట్ అలా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ 1 చేశాడు, ఇంటూ 1 చేసి -1 చేశాడు. చూడండి ఇంటూ 1 అంటే 6, 6 - 1 అట్లా వచ్చింది. ఇక్కడ 0.5 పెరుగుతుందండి, ఇక్కడ 1.5 ఇంటూ 1.5, ఇక్కడ ఇది అయిపోయింది. ఇక్కడ ఇంటూ 1.5 -1 అండి. 1.5 అంటే 7.5, -1 అంటే 6.5 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ 2 -1 రావాలి. నెక్స్ట్ ఏం రావాలి ఇంటూ 2.5 -1 రావాలి. ఇంటూ 2 అంటే 12 2 24 అవుతుంది. 24 + 6 30 అవుతుంది. 30 - 1 ఏమవుతుందండి 29 రావాలి మనకు ఆన్సర్. చూడండి ఫోర్త్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడండి. యారో ఇటు రావాలి, యారో ఇటు ఉండాలి, యారో ఇటు ఉండి ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి. అది చూడండి యారో ఇటు ఉంది కానీ ఇది ఇలా లేదు, యారో ఇటు ఉంది ఇది ఉంది. చూడండి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రత్యాయంలో ప్రశ్న ఇచ్చిన గుర్తులు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి సిరీస్. అలాగే ఇక్కడ ఏముందండి 6 78 అయింది. ఇక్కడ చూడండి 12, ఇక్కడ 18 అయింది. అంటే 6 పెరుగుతుంది. ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 6 పెరగాలి. అది ఇటు సైడ్ రావాలి, ఇటు సైడ్ రావాలి. 6 పెరిగితే ఎంత అవుతుందంటే 30 రావాలి. ఇక్కడ 30 వచ్చేసేయాలి. 30 ఉన్నది ఏంటంటే ఇక్కడ 30 ఇది ఉంది, సెకండ్ వన్ ఉంది, థర్డ్ వన్ ఉంది, కానీ ఇటు సైడ్ ఉంది. ఇది రాదు, ఇది రాదండి, ఇటు సైడ్ ఉండాలి మనకు. ఇటు సైడ్ ఉన్నది ఒకటి. 18 రావాలా 24 రావాలని చూడాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమో 72 వచ్చింది. 72 ఎలా వచ్చింది, దీన్ని మైనస్ చేశాడండి. దీన్ని మైనస్ చేస్తే ఏమైంది 72 అయింది. దీంట్లో నుంచి 12 తీసేస్తే ఎంత అవుతుందండి 60 అవుతుంది. దీంట్లో నుంచి 18 తీసేస్తే ఎంత అవుతుంది 42 అయింది. అదే 24 నుంచి అంటే 42 నుంచి 24 తీసేస్తే ఎంత అవుతుందండి 18 అవుతుంది. అదే అండి. ఆ 18 ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలి. అంటే డయాగ్రామ్ ఇలా ఉంటే ఆ 18 ఇక్కడ రావాలండి, అంటే 38 ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ P ఇంటూ Q అంటే బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు. P ఇంటూ Q అంటే తండ్రి అంటండి. P అనేవాడు, P అనే వ్యక్తి Qకి తండ్రి. ఇక్కడ తండ్రి, సోదరుడు, ప్లస్ ఉంటే డివిజన్ అంటే కుమారుడు, మైనస్ ఉంటే భర్త. ఇక్కడ ఇచ్చేసి O అనే వ్యక్తి Lకి ఏమవుతాడు అనేసి ఇక్కడ ఏమి ఇచ్చాడండి 0 + n డివిజన్ M - L అండి. ఇలా ఇచ్చినప్పుడు మనం మొత్తం ఇక డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మైనస్ అంటే ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ మైనస్ అంటే భర్త అంటండి, అంటే హస్బెండ్ అని రాసుకుందాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు డివిజన్ ఇచ్చాడు. డివిజన్ అంటే కుమారుడు, అంటే సన్, ఇక్కడ సన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ప్లస్ ఇచ్చాడు. ప్లస్ ఇస్తే సోదరుడు, అంటే బ్రో. తినకి ఏమవుతాడు అని అడిగాడండి. ఎల్కి ఏమవుతాడు ఓ అంటే చూసుకుంటే చెప్తాను. ఎల్ యొక్క హస్బెండ్ అంటే ఈయన హస్బెండ్ అండి. ఎం అనేవాడు హస్బెండ్. హస్బెండ్ వాళ్ళ సన్ ఏమవుతాడు అండి సన్నే అవుతాడు. సన్ వాళ్ళ బ్రదర్ ఏమవుతాడండి, సన్ వాళ్ళ బ్రదర్ కూడా సన్నే అవుతాడు కదండి. అంటే తిన ఏమవుతాడంటే ఎల్కి సన్ అవుతాడు, అంటే కుమారుడు అవుతాడండి. అంటే ఫోర్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ సిరీస్ ఇచ్చాడండి. ఇక్కడ యు ఇచ్చాడు, తర్వాత వి ఇచ్చాడు, తర్వాత ఏం రావాలండి +1 యాడ్ చేశాడు. యు తర్వాత వి తర్వాత డబ్ల్యూ రావాలి. చూడండి డబ్ల్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ డబ్ల్యూ లేదు, డబ్ల్యూ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ లేదు. ఇక్కడ డిఫరెన్స్ ఏమైంది చూడండి, ఇక్కడ 11, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 11 ఉంది. లాస్ట్ చూసుకుంటే అయిపోతుంది. ఇక్కడ 6 ఉంది, 9 అయింది, అంటే +3 యాడ్ అయింది. ఇక్కడ 15 + 3, ఇక్కడ +3, అంటే 9కి +3 యాడ్ చేస్తే 9 + 3 ఏమవుతుందండి 12 అవుతుంది. అంటే లాస్ట్లో 12 రావాలి, లాస్ట్లో 12 రావాలి. అంటే ఏమవుతుందండి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇలా మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఇలా చూసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ వన్ నిఘంటువు అంటే డిక్షనరీ క్రమంలో ఇచ్చాడంటే అయితే 4వ పదము ఫోర్త్ వన్ ఏంటి అని అడిగాడండి. ఫోర్త్ వన్ కావాలంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మనకు అన్ని తెలియాలండి. ఫస్ట్ చూసుకుందాం WH అన్నిటికీ సేమ్ ఉందండి. ఇక్కడ WHA ఉందండి. ఫస్ట్ ఏ ఉంది అంటే ఇది ఫస్ట్ వన్ అవుతుంది. అంటే ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ చూడండి ఇక్కడ ఈ ఉంది ఇక్కడ కూడా ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉందండి. నెక్స్ట్ వచ్చేది ఏం రావాలి, ఇక్కడ ఏ ఉందండి. నెక్స్ట్ ఏ అంటే ఇది ఫస్ట్ సెకండ్ వస్తుంది. ఇది సెకండ్ వన్ అవుతుంది. ఏ కంటే ఏ తర్వాత ఏమొస్తుందండి, ఈ రావాలి. ఆ ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది, అంటే థర్డ్ వన్ అవుతుంది. ఈ తర్వాత ఏం రావాలి, ఎన్ రావాలా, టీ రావాలా. ఎన్ ముందు వస్తుందా, టీ ముందు వస్తుందా అండి. ఎన్ తర్వాత టీ వస్తుంది కాబట్టి ఇది ఫోర్త్ వన్ అవుతుంది. ఇది ఫిఫ్త్ లెటర్ అవుతుంది. అంటే ఫోర్త్ లెటర్ ఏం కావాలి, వెన్ అనేది ఫోర్త్ లెటర్ అండి. మనకు వెన్ రావాలి. ఎక్కడ ఉందండి, థర్డ్ ఆప్షన్. ఇది ఫోర్త్, 4వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ కింద ఇచ్చిన సమీకరణను సరే చేంజ్ చేయమంటున్నాయి. ఏ 2 సంఖ్యలు పరస్పరం మార్చాలి అని అడిగాడండి. ఇక్కడ చూడండి 3 ఉన్న ప్లేస్లో 5 రాయాలి. ఇక్కడ చూడండి 8 ప్లస్ 7 ఇంటూ 5 డివిజన్ 14 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 6 అండి. ఇక్కడ చూడండి 3 ఉన్న ప్లేస్లో 5 రాసుకోవచ్చు. చూద్దాం మనం ఒకసారి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ 3 రాసుకున్నాం, 3 ప్లేస్లో 5 రాసుకున్నాం. ఇక్కడ 5 రాసుకుంటే పర్లేదండి. ఇక్కడ 3 రాసుకుంటే ఏమవుతుంది, 7 ఇంటూ 3/14 అవుతుంది. ఇక్కడ 7 2s అవుతుంది కానీ 3/2 అవుతుంది. 3/2 వస్తుంది. ఇక్కడ పాయింట్స్లలో రావాలి కానీ ఇక్కడ 6 రాదండి. అందుకే ఫస్ట్ ఆప్షన్ కాదండి. ఫస్ట్ ఆప్షన్ రాదల. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇలా మనం ఎలిమినేట్ చేయాలండి, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ 14 ప్లేస్లో 6 తీసుకోవాలి, 6 ప్లేస్లో 14 తీసుకోవాలి. చూద్దాం. ఇంకో ఇక్కడ 6 తీసుకోవాలి, 6 ప్లేస్లో 14 తీసుకోవాలి. వర్కౌట్ అవుతుందో చూద్దాము. ఇక్కడ 7 ఇంటూ 5/6 అండి. డివిజన్ అంటే బై 6. ఇక్కడ కూడా ఇది క్యాలిక్యులేట్ అవుతుందండి, క్యాన్సిల్ కావట్లేదు. ఇది క్యాన్సిల్ కావట్లేదు కాబట్టి ఇలా 14 రాదండి. ఇది కూడా పాయింట్స్లలో రావాలి కానీ అది రాలేదు. అందుకే ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ 8 ప్లేస్లో 5 ప్లేస్లో 8 అండి. ఇక్కడ 5 రాయాలండి. ఇక్కడ 5, ఇక్కడ 8. ఇక్కడ చూడండి ఇది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 7 2 ఇక్కడ 2 అవుతుంది, 2 చూడండి. ఇక్కడ రాసేద్దాం మనం. 5 ప్లస్ 7 ఇంటూ 8/14 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 6 రావాలి. ఇక్కడ 7 2s అవుతుంది, 2 4s. ఇక్కడ 9 అవుతుంది. 9 మైనస్ 3 ఏమవుతుంది, 9 మైనస్ 3 6 అవుతుంది. అందుకే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఎలా చేయాలంటే, నెక్స్ట్ వన్ సిరీస్ ఇచ్చాడండి, అక్షరాలు ఇచ్చాడు. ఇక్కడ చూడండి OPQ-S. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ చూసిన OPQRST. ఇక్కడ చూడండి OPQRST. ఇది ఈ సిరీస్ రిపీట్ అవుతుందండి. ఇక్కడ చూడండి OPQ తర్వాత ఏం రావాలండి, R రావాలి. R ఎక్కడ ఉంది, ఇక్కడ Q ఉంది. R ఇక్కడ ఉంది, R ఇక్కడ ఉంది, ఇక్కడ లేదండి. R తర్వాత ఇక్కడ P ఉంది, T ఉంది. ఇక్కడ లాస్ట్ లెటర్ చూస్తే అవుతుంది. S రావాలా, P రావాలని చూస్తే అయిపోతుంది. ఇక్కడ PQ R తర్వాత ఏముందండి, S రావాలి మనకి. S ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఉంది. నెక్స్ట్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనుకుంటాను. పూజ, భావన, చారు, గీత మరియు హేమ అనే 5 స్నేహితులు ఒక వృత్తాకార బల్లా చుట్టూ కేంద్రం వైపు చూస్తూ కూర్చున్నారంటండి. ఒక 5 ఇది వృత్తాకారం. 1 2 3 4 5 అండి. ఇటు లోపల వైపు చూస్తున్నారు. చారు భావనకు తక్షణం పక్కన కూర్చోలేదంటండి. చారు ఉంటుంది, చారు అనేది భావన పక్కన కూర్చోలేదంటండి. పక్కన కూర్చోలేదు. ఇక్కడ చూడండి నెక్స్ట్ భావన హేమకు ఎడమ వైపు 2వ స్థానంలో ఉంది. భావన ఎడ్ సైడ్ ఉంది హేమకు. హేమని ఇక్కడ తీసుకుందాం. హేమకు ఎడమ వైపు అంటే ఇటు సైడ్ 2వ స్థానం అంటే ఇక్కడ తీసుకోవాలండి. ఎవరు, భావన ఇక్కడ ఉంది. అంటే భావన పక్కన ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇచ్చాడు చారు అనేది భావన పక్కన వచ్చాడు. అంటే భావన పక్కన చారు కూర్చోదు. అంటే చారు ఇక్కడ ఉండదు, చారు ఇక్కడ కూడా ఉండదండి. అంటే ఉండేది ఎక్కడ, చారు ఇక్కడ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, గీత
భావన మరియు హేమల తక్షణ పక్కన కూర్చుంటుంది. గీత అనే అమ్మాయి అంటండి భావనకు హేమకు తక్షణ పక్కన అంటే వీళ్ళ మధ్యన కూర్చుంటుంది అనమాట. ఇక్కడ గీత కూర్చుంటుంది. ఇక్కడ మిగిలిన ఆమె ఎవరండి? మిగిలిన ఆమె ఇంకా పూజ. ఇక్కడ మిగిలిన ఆమె పూజ కూర్చుంటుంది. అయిపోయిందండి. ఇక్కడ ఏమడిగారు? హేమకు తక్షణం కుడివైపు కూర్చున్నది ఎవరు? ఇక్కడ హేమ ఎక్కడ ఉందండి? హేమ ఇక్కడ ఉంది. హేమకు కుడివైపు ఎవరు కూర్చున్నారు? కూడా తక్షణం కుడివైపు ఎవరు కూర్చున్నారు? చారు కూర్చుంది. అంటే సెకండ్ ఆప్షన్. చాలా సింపుల్ వస్తాయండి. అసలు ఎస్ఎస్సి జీడీలో చాలా సింపుల్ వస్తాయి. మనం ఈజీగా చేయొచ్చండి. నెక్స్ట్ కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. లండన్ సిటీ పేర్స్ ఇచ్చాడండి. మాడ్రిడ్, ప్యారిస్, రోమ్ మరియు వియత్నా అనే 5 స్నేహితులు కేంద్రాన్ని చుట్టూ చూస్తూ ఒక వృత్తాకార టేబుల్ అండి. సేమ్ ఏళ్ళదాకా ఇంత ముందులాగానే 1, 2, 3, 4, 5 అండి. వృత్తాకారం లోపల కేంద్రం వైపు చూస్తున్నారంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? మాడ్రిడ్ ప్యారిస్ యొక్క తక్షణం ఎడవైపు ఉందంటండి. మాడ్రిడ్ ఎటువైపు కూర్చుంది? ప్యారిస్. ఇక్కడ ప్యారిస్ అనుకుందాం. ఇది ప్యారిస్కి తక్షణం ఎడమ వైపు కూర్చుందంట. ఇగో మాడ్రిడ్. నెక్స్ట్ రోమ్ అనేది లండన్ మరియు వియత్నాల మధ్య కూర్చుందంట. రోమ్ అనేది ఇక్కడ రోమ్ అనుకుందాం. రోమ్ అనేది లండన్ మరియు వియత్నాం మధ్యలో కూర్చుంది. లేకపోతే వియత్నాం ఇటు ఉండొచ్చు, లండన్ ఇటు ఉండొచ్చు. ఎటైనా ఈ 2 పాసిబిలిటీలు ఉన్నాయండి. ఇట్లా రాసుకోవచ్చు. వియత్నాం ప్యారిస్కు తక్షణం కుడివైపు కూర్చుందంట. ఇగో ప్యారిస్ ఇది. వియత్నాం ఎక్కడ కూర్చుంది? తక్షణం రైట్ సైడ్ అంటే వియత్నాం ఇక్కడ కూర్చోవాలి. అది ఇక్కడ ఏముంది? వియత్నాంకి రోము అది ఇక్కడ ఉంది కదండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. లెఫ్ట్ సైడ్ ఖాళీ లేదు. అంటే రైట్ సైడ్ ఖాళీ ఉందండి. ఇక్కడ రోమ్ వస్తుంది. రోమ్ పక్కన ఎవరు వస్తుంది? ఇక్కడ లండన్ వస్తుంది. మిగిలింది ఇక్కడ లండనే కదండి. లండన్ వచ్చేసి ఇక్కడ ఏమడిగాడు? మాడ్రిడ్ యొక్క తక్షణం ఎడమ వైపు ఎవరున్నారు? మాడ్రిడ్కి. మాడ్రిడ్ ఎక్కడ ఉందండి? మాడ్రిడ్కి తక్షణం ఎడమ వైపు. ఎడమ వైపు ఇగో ఇటు సైడ్ ఎవరున్నారు? లండన్ మాత్రమే ఉందండి. అందుకే ఫస్ట్ ఆప్షన్. చాలా సింపుల్ ఉంది చూసారండి. ఇలాంటివి 2, 3 వస్తాయి. ఈజీగా తీసుకోవచ్చు. సిరీస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ పి ఇచ్చాడు, టీ ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? దానికి రిలేటెడ్ RVZ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, +1 చేశాడు, +2 చేశాడు, +2 చేశాడు. కాదండి, ఇది కూడా +2. ఫస్ట్ అన్ని +2 చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. అన్ని +2 చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ CGK అండి. +2 చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ ఈ వస్తుందండి. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చూడండి. ఈ ఇక్కడ ఇక్కడ ఒక్క దగ్గరే ఉందండి. మిగతా ఆప్షన్స్ వేరే వాటిలో ఎక్కడ లేదు. ఇక్కడ I వస్తుంది, ఇక్కడ M వస్తుంది. ఇదండి. నెక్స్ట్ వన్ ఇక కోడింగ్ డీకోడింగ్ అండి. ఇక్కడ A ఇచ్చాడు, M ఇచ్చాడు, RITSAR ఇచ్చాడండి. డీకోడింగ్ నెక్స్ట్ కోడ్ ఏమి ఇచ్చాడు? డీకోడింగ్ MAIRSTRA. ఇది చూడగానే అర్థమవుతుంది చూడండి. ఆల్టర్నేటివ్ చేశాడు. ఇది ఇటు ఎక్స్చేంజ్ చేశాడు అనమాట. ఇలా చేంజ్ చేశాడు. ఇది కూడా చూడండి. ఇక్కడ U వచ్చింది, ఇక్కడ D వచ్చింది. ఇక్కడ చూడండి, ఇలా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? ఫస్ట్ H రావాలి. H తర్వాత S రావాలి. HS ఎక్కడ ఉంది చూడండి. HS ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు. నెక్స్ట్ ఏది చూసుకోండి. L తర్వాత ఇక్కడ I ఉంది, L తర్వాత I ఉంది, L తర్వాత O ఉండండి. ఇక్కడ చూడండి, L తర్వాత I రావాలి కానీ O రావద్దు. అందుకే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ అండి. సింపుల్గా ఆప్షన్ త్రూ వెళ్ళిపోతే బెటర్ అండి. ఎంబెడెడ్ ఫిగర్ ఇచ్చాడండి. ఈ ఫిగర్ అనేది దేంట్లో దాగి ఉంది అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, సెకండ్ది ఇలా వచ్చేసి ఇలా వచ్చేసింది. దేంట్లో ఉంది, మిగతా వాటిలో లేదు. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 55 ఇచ్చాడు, 165 ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ విత్ 3 చేసినట్టు అనిపిస్తుంది చూడండి. 1 × 3 చేస్తే 65. ఇక్కడ 165 అండి. అంటే 170 అనుకోండి. 170 × 3 చేస్తే ఏమవుతుందండి? 510 అవుతుంది. 510 నుంచి 5 కదా, 5 అనేది 15 తీసేస్తే ఎంత అవుతుందండి? 495 అవుతుంది. సేమ్ అదే, అన్ని మల్టిప్లికేషన్ విత్ 3 చేశాడండి. × 3 చేశాడు. ఇది కూడా × 3 చేశాడు. ఇక్కడ కూడా × 3 రావాలి. అంటే 1485.
ఇంటూ 3 చేయాలి. ఇలా మనకు రానప్పుడు దీన్ని ఏం చేయాలంటే 1500 అనుకోండి. ఇక్కడ 3తో చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ 3000 అవుతుంది. 400 అంటే 1200 అంటే 4000 ఎబో వస్తుందండి. 4000 ఎబో వస్తుంది అంతే తప్ప అంతకు మించి రాదు. 5000 కూడా రాదండి. మనకు అర్థమైపోతుంది 5000 రాదని. ఇక్కడ చూడండి ఆప్షన్స్ 7000 రాదు, 6000 రాదు, 5000 రాదు. ఇంకా చూడండి 4 ఇది ఒక్కటే ఉందండి. ఇప్పుడు చేసినా కూడా అదే వస్తుంది, ఫోర్త్ ఆప్షన్. కొన్నిసార్లు అన్నిసార్లు అన్ని చేయాల్సిన అవసరం లేదు, కొన్ని లాజిక్ బట్టి కూడా చేసేసుకోవచ్చు. ఫిగర్స్ ఇచ్చాడండి, చీనల స్థానం వచ్చేది. ఇక్కడ చూడండి 3 ఎడ్జెస్ అంటే 3 ఉన్నాయండి భుజాలు. ఇక్కడ 4 భుజాలు ఉన్నాయి, చతురస్రం ఇచ్చాడు. ఇక్కడ 5 భుజాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి 6 ఉన్నాయి. నెక్స్ట్ రావాల్సింది 7 భుజాలు రావాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7. ఇక్కడ 7 ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8 ఇచ్చాడు. మనకు కావాల్సిన 7. ఇక్కడ 3 ఉన్నాయి, నెక్స్ట్ 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయి, నెక్స్ట్ కావాల్సిన 7 అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 1 ఇక్కడ ఏమొచ్చండి, ఇది చూడగానే కోడిని డీకోడ్ అనుకుంటారు, మనం మొత్తం చదవాలి. అందుకే మూడవ పదానికి 4వ పదం ఎలా సంబంధించి ఉందో మరియు మొదటి పదానికి 2వ పదానికి ఎలా సంబంధించిందో అదే విధంగా అనాలజీ టైప్ అండి. క్యాబేజీ ఇక్కడ చూడండి, మొత్తం క్యాబేజీ అంటే ఏంటిది, వెజిటేబుల్ కదండి, వెజిటేబుల్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి కస్టర్డ్ అంటే ఏంటిదండి, డెజర్ట్. కస్టర్డ్ అనేది డెజర్ట్ అనమాట, తినేది. పీచ్ అనేది ఏంటిదండి, అది కూడా ఒక వెజిటేబుల్ కాదండి. ఇది పీచ్ అనేది ఒక ఫ్రూట్ అవుతుంది. ఒక డ్రింక్ కాదు, డెజర్ట్ కాదు, వెజిటేబుల్ కాదు, అది ఒక ఫ్రూట్ అనమాట. పీచ్ అనేది తినేది, అదొక ఫ్రూట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ క్వాంట్ అండి. ఇక హెచ్సిఎఫ్ నుంచి ఇచ్చాడు. 11:13 అండి నిష్పత్తిలో ఉన్న 2 సంఖ్యలు, వాటి హెచ్సిఎఫ్ 7 ఇచ్చాడు. అయితే ఆ సంఖ్యలు ఎంత అని అడిగాడు. ఈ 7ని తీసుకెళ్ళి దానికి మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుందండి. 7 × 11 అంటే అండి 77. ఇదేమవుతుంది, 13 × 7 ఏంటండి 91. ఇవే ఆ సంఖ్యలు అవుతాయండి. ఇవే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 1 ఇక్కడ చూడండి మిక్చర్ లాగా ఇచ్చాడు. ఇత్తడిలో అనమాట. ఇత్తడిలో ఏమంటే రాగి మరియు జింక్ నిష్పత్తి అంటండి 25. ఇది రాగి అవుతుంది, ఇది జింక్ అంటండి 12. అయితే 370 కిలోల ఇత్తడిలో ఎంత మొత్తంలో రాగి ఉందంటే, రాగి అంటే 25 పార్ట్స్ ఎంత ఉందన్నాడు. ఈ రెండు ఎంత అండి, 25 టు 12 ఎంత అండి, 37 పార్ట్స్కి ఎంత ఇచ్చాడు, 310 ఇచ్చాడు. అయితే రాగి అడిగాడు అంటే 25 పార్ట్స్ ఎంత, ఇది ఇంటూ 10 చేయాలండి. ఇది ఇంటూ 10 చేస్తే ఏమవుతుందండి, 250 కిలోస్ అండి. సెకండ్ ఆప్షన్. చాలా ఈజీగా ఉంటాయండి అసలు. సినిమా టికెట్ ధర 18% పెరిగిందంటండి. సినిమా టికెట్ ధర ఏంది, 18% పెరిగింది. వల్ల ప్రేక్షకుల సంఖ్య 20% తగ్గిందండి. అంటే రేట్లు పెంచితే జనాలు తగ్గుతారు కదండి అలా. అయితే ఆదాయంలో ప్రభావం ఏంటి, ఆదాయం పెరిగిందా అన్నట్టు. ఇక్కడ చూడండి నార్మల్గా అయితే పెరిగింది తగ్గింది అన్నప్పుడు ఇక్కడ ఉంటుంది A + B ± AB/100 అండి. పెరిగింది తగ్గిందంటే ప్లస్లు మైనస్ తీసుకుంటే ఇలా చేసుకోవచ్చు అండి. లేదంటే 100 చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పెరిగిందంటే 18+ అండి, మైనస్ తగ్గిందంటే 25 అండి. ఇక్కడ ఏంటండి, ఇక్కడ మైనస్ ప్లస్ ఏమొస్తుంది, మైనస్ ప్లస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 25 × 18 అండి. 25 18/100. 25 4s. ఇక్కడ 4 18 ఎంత పోతుందండి, 4 4s 16 అవుతుంది. 0.5 4.5 అవుతుంది. ఇక్కడ 18 నుంచి 25 తీసేస్తే ఎంత అవుతుందండి, -7. ఇక్కడ -4.5. ఇక్కడ ఏమవుతుంది 11.5%. మైనస్ కదండి, మైనస్ అంటే తగ్గింది అని అర్థం అండి. థర్డ్ ఆప్షన్. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు అండి, 100 అని తీసుకోవాలి. 100 అని తీసుకుని 18 పెరిగిందంటే 118 తీసుకోవాలి. 118/100 తీసుకోవాలి. నెక్స్ట్ తగ్గింది అంటే 75/100 తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ 100 క్యాన్సిల్ అవుతుంది. 25 3s 25 4s. ఇక్కడ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది 89.5 అలా వస్తుందండి. 89.5 వచ్చిందండి. అలా వస్తే ఎంత తగ్గింది అన్నట్టు, 11.5 తగ్గింది అని అర్థం. అదనమాట. నెక్స్ట్ చూసినట్లయితే
ప్రైజెస్ ఇచ్చాడండి. ఒక వస్తువు యొక్క గుర్తింపు ధర అంటే మార్కెట్ ప్రైస్ అండి. గుర్తింపు ధర అంటే మార్కెట్ ప్రైస్ 28,500 అండి. దాన్ని అమ్మిందంతకు 15,000కి అమ్మాడంటండి. అయితే రాయితీ శాతం అడిగాడు. అంటే ఈ రెండు డిఫరెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ రెండు డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 28,500కి 15,675 డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుందండి ఇక్కడ? 5 ఇక్కడ ఆల్రెడీ 16,000 అనుకుంటే 16,000 అనుకుంటే ఇది ఒక 4,000 అది 8,000 ఎంత అండి? 12,500 675 అంటే 700 అనుకుంటే 325 అవుతుందండి. అంటే మొత్తం ఎంత అవుతుందండి? 12,825. ఇది రాయితీ, ఇది ఇచ్చినది. దేని మీద ఇచ్చిండు రాయితీ అనేది? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడండి. అంటే 28,500 అండి ఇంటూ 100%, అదే శాతం కావాలంటే ఈ జీరోస్ క్యాన్సిల్ అండి. ఇక్కడ చూడండి, మన ఆప్షన్ చూద్దాం. ఇక్కడ 48 ఉంది, 52 ఉంది, 45 ఉంది, 42 ఉంది. ఇక్కడ చూడండి, లాస్ట్కు 5 రావాలంటే 5 ఉండాలి. 5తో మల్టిప్లై చేస్తే మాత్రమే 5 వస్తుంది. 5 ఎంత ఉందండి? 25. అలా 5 రావాలి. అలా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 8 ఉంది, ఇది రాదు. 8 5 ఎంత ఉంది? 40, 0 వస్తుంది. ఇక్కడ కూడా 0 వస్తుంది. ఇక్కడ మాత్రం వస్తుంది, ఇది కూడా రాదు. ఇక్కడ 45 మాత్రమే వస్తుంది. అలా చేసేసుకోవాలండి. నెక్స్ట్ వన్, మెన్సురేషన్ ఇచ్చాడండి. గోళం, ఒక గోళం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు, R ఇచ్చాడు అనమాట. వ్యాసార్థం ఇచ్చాడు ఏంటండి? 4.2 సెంటీమీటర్స్ అని. గోళం ఘనపరిమాణం ఎంత? ఘనపరిమాణం ఫార్ములా ఏంటండి? 4/3 పై r³. ఇది ఫార్ములా అండి. ఇది 4/3, పై అంటే 22/7 అండి, ఇంటూ 4/2 అంటే 4.2 అంటే 42/10. ఇక్కడ 42/10 తీసుకున్నాను. ఆ పాయింట్ తీసేయడానికి 10 తీసుకున్నాడు. ఇక్కడ 42/10 తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ చేయాలి. 7 3 21, ఇక్కడ 2 ఇక్కడ 2 అండి, అయిపోయింది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఆప్షన్స్ చూడాలి. అలాంటప్పుడు మనకు ఈజీ ఏమైనా వచ్చేదని. ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ చూడండి, లాస్ట్ డిజిట్ లేకపోతే 11తో క్యాలిక్యులేట్ అయ్యేది ఉంటే చూసుకుంటే సరిపోతుందండి. అదొకటి. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ చూద్దాం. ఫస్ట్ అయితే లాస్ట్ డిజిట్ చూద్దాం. 4 2s 8 అండి. 8 2s ఎంత అండి? 8 2s 16 అంటే 6 వస్తుంది. 6 2s 12, 12 2s 4 అంటే 4, లాస్ట్లో 4 ఉండాలండి. లాస్ట్ డిజిట్ 4 ఉండాలి. ఇక చూడండి, 4 ఇక్కడ మాత్రమే ఉంది. అందులో ఒకటి ఇది చూడండి, 11తో కూడా డివిజిబుల్ అవుతుందా లేదు చూద్దామండి. 0.464. 11తో డివిజిబుల్ కావాలంటే ఆల్టర్నేటివ్ అన్ని 11తో డివిజిబుల్ అయినా రావాలండి, లేకపోతే 0 అన్నా రావాలి. ఇప్పుడు అవి వస్తున్నాయో రాలేదో చూద్దాం మనం. 4 + 4 ఎంత అండి? 8. 8 + 1 అంటే 9. ఇక్కడ 9 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, 6 0 అంటే 6 వస్తుంది. 6 + 9 9, -9 తీసుకుంటే 0 అన్న రావాలి, లేకపోతే 11 డివిజిబుల్ అని రావాలండి. అంటే 11తో డివిజిబుల్ అవుతుంది. 4th ఆప్షన్. ఈ క్యాలిక్యులేషన్ అంతా అవసరం లేదండి. ఇలా ఇచ్చినప్పుడు మాక్సిమం ఇలానే ఇస్తాడు, లేదంటే క్యాలిక్యులేషన్ చేసుకోవాలన్న. సింప్లిఫికేషన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, 880 + 41 డివిజన్ కాబట్టి బయట తీసేసుకుందాం అండి. 14 × 84 - 26 ఏమవుతుందని అడగండి. ఇక్కడ చూడండి, 14 6 అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇది 880 ఇలానే ఉంటుంది. 880 ఇక్కడ ప్లస్ ఇదేమవుతుందండి? 246 అవుతుందండి. 246 ఇక్కడ 26 తీసేయాలి. ఇవి తీసేస్తే ఎంత అవుతుందండి? ఇక్కడ 220 అవుతుంది. ఈ 220 + 880 ఎంత అవుతుందండి? 1100 అవుతుందండి. ఆన్సర్ ఇస్ 1100 అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ వన్, ఒక కుర్చీ యొక్క గుర్తింపు ధర అంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చాడండి. మార్కెట్ ప్రైస్ అంతా 5,000 ఇచ్చాడు. అయితే దీంట్లో 10% మరియు X% రెండు రాయితీలు ఇచ్చాడంటే డిస్కౌంట్ ఇది. అయితే కుర్చీ ఎంతకు అమ్మాడు? 3,150 రూపీస్ అంటే 3,150 రూపాయలకు అమ్మాడంటే ఎక్స్ విలువ ఎంత అని అడిగాడండి. అయితే దీన్ని 2 మోడల్స్గా చేయొచ్చు అండి. ఫస్ట్ మోడల్ చూసినట్టయితే మనం 5,000 మార్కెట్ ప్రైస్ ఇది. అయితే ఎంత అండి? 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత మిగులుతుందండి? 90 మిగులుతుంది. 90/100. ఇక్కడ X% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎక్స్ అంటే 100లో ఎక్స్ తీసేయాలి. 100 - X అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి,
100 మైనస్ ఎక్స్ బై 100. ఇక్కడ ఎంత వచ్చింది? 3150 రూపాయలు. ఈ జీరో క్యాన్సిల్, ఈ 3 జీరోస్కి ఈ 3 జీరోస్ క్యాన్సిల్ అండి. ఇక్కడ 5 తో చూడండి, 5 6 5 3 0 అండి. చూడండి 9 7 అంటే 970 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 30. 100 నుంచి 70 తీసేస్తే 30 అనమాట. 30% డిస్కౌంట్ అండి. 30% డిస్కౌంట్. ఇంకో మోడల్ చెప్తాను, ఇంకో నెక్స్ట్ మోడల్ చెప్పినట్టు సెకండ్ వన్. ఈ 5000లో 10% ఎంత అండి? 500 రూపీస్. 5000లో 500 తీసేస్తే ఎంత ఉంటుందా అండి? 4500. అయితే దీని మీద ఇప్పుడు డిస్కౌంట్ ఏంది? X% డిస్కౌంట్ ఇవ్వాలి. అలాంటప్పుడు దీనికి డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ 3150 రూపాయల డిస్కౌంట్ తీసేసుకుంటే ఇదొక 850, అదొక 1350 అవుతుందండి. 1350 దీని మీద ఇవ్వాలండి. అంటే ఇది 1350 డిఫరెన్స్ అండి. ఆ 1350 అనేది దేని మీద ఇవ్వాలి? ఇక్కడ 5000 కాకుండా 4500 మీద ఇవ్వాలండి. 4500 ఇంటూ 100 చేసుకుంటే ఇప్పుడు వచ్చేది ఎక్స్ వస్తుందండి. ఇక్కడ ఎక్స్ వచ్చేస్తుంది చూడండి. 2 zeros క్యాన్సిల్. 45 30s. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 30%. చూడండి థర్డ్ ఆప్షన్. ఇలా చేసుకున్నా ఓకే అండి. ఫస్ట్ 10% తీసేసి మిగిలింది ఎంత అండి? 4500. ఈ 4500 మీదనే కానీ నెక్స్ట్ డిస్కౌంట్ ఇచ్చేది మనం. అందుకే ఇచ్చిండు ఆల్రెడీ డిస్కౌంట్ ఇచ్చాక ఎంత మిగిలింది? 3150 రూపీస్ మిగిలింది. అయితే దీని డిఫరెన్సే కదండి మనకి ఇచ్చింది. ఆ డిఫరెన్స్ బై దేని మీద ఇచ్చాడు? 4500 మీద ఇచ్చాడు కాబట్టి ఇంటూ 100 తీసేసుకుంటే అలా ఎక్స్ వస్తుందండి. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయగా వస్తుందండి, మీకు చేస్తే వస్తుంది పక్కగా. నెక్స్ట్ క్వశ్చన్. సగటు ఇచ్చాడు అండి. 4 సంఖ్యల సగటు 52 అండి. మొదటి 2 సంఖ్యల సగటు మిగిలిన 2 సంఖ్యల సగటుకు 3 రెట్లు అండి. అయితే ఫస్ట్ సగటు ఏమేమి తీసుకుందాం అంటే ABCD అని తీసుకుందామండి. ఈ 4 సంఖ్యల సగటు ఎంత అండి? 52. 52 సగటు అంటే బై 4 రావాలి కండి. ఫస్ట్ 2 సంఖ్యల సగటు అంటే A+B తీసుకుంటే ఎంత అండి? మొదటి 2 సంఖ్యల సగటు మిగిలిన 2 సంఖ్యల సగటుకు 3 రెట్లు అంటే 3 టైమ్స్ అంటే 3 అనమాట. అంటే బై 2. ఇక్కడ ఏంటంటే C+D తీసుకుంటే ఇది 1 రేషియో. 3 అనమాట. బై 2 తీసుకుంటే ఇక్కడ ఏంది? A+B ఏం రావాలండి? A+B ఏమవుతుంది? ఇక్కడ 6 వస్తుంది. ఇక్కడ C+D ఏమవుతుంది? 2 వస్తుంది. ఇక్కడ ఇది A+B+C ఇది ఏమవుతుందండి? ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఇక్కడ 200, ఇది 208 అవుతుందండి. మొత్తం టోటల్ 208 అవుతుంది. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? మొదటి 2 సంఖ్యలు మొత్తం అడిగాడండి. అంటే ఇక్కడ ఇది 6 పార్ట్స్ అవుతుంది, ఇది 2 పార్ట్స్ అవుతుంది. ఈ 8 పార్ట్స్కి ఎంత అండి? 8 పార్ట్స్కి ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత? 208 ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంది? 6 పార్ట్స్కి ఎంత అని అడిగాడు. చూడండి 6 పార్ట్స్కి ఎంత అని అడిగాడు. 6 పార్ట్స్కి ఎంత? ఇక్కడ చూడండి 8 2s అవుతుంది. 8 6 అంటే ఇక్కడ 6 into 26 తీసుకుంటే సరిపోతుందండి. 6 into 26 ఏమవుతుందండి? ఇక్కడ 120, ఇది ఒక 24. 120 24 ఏమవుతుందండి? 120 ఇక్కడ 36 అవుతుందండి. 120 36 ఎంత అండి? 156 అవుతుందండి ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. అర్థమైందండి? ఇక్కడ ఏం లేదండి. ఇది ఇచ్చాడు. ఈ రేషియో ఎంత అన్నాడు? ఇది 3 రెట్లు అన్నాడు. ఇది సింగిల్ అయితే ఇది 3 రెట్లు అన్నాడు. అంటే ఇది ఎక్స్లో తీసుకోవాలి. డైరెక్ట్ నేను నార్మల్ తీసేసుకున్నాను. అంటే 6x అనుకోవాలి, ఇది 8x అనుకోవచ్చు. డైరెక్ట్లో తీసేసుకున్నా మనకు అర్థమవుతుంది కాబట్టి. ఇది 8 పార్ట్స్ అండి. ఇవి రెండు 8 పార్ట్స్ కాబట్టి 8కి 208 అయితే ఫస్ట్ అడిగాడు 6 అడిగాడు కాబట్టి 6కి ఎంత? ఇక్కడ చూడండి 8 26 6 ఎంత అండి? 156. లాస్ట్ 6 ఉన్న సరిపోతుంది. 6 6 లాస్ట్ డేట్ చూసుకున్న సరిపోతుంది ఇక్కడ మనకి 6 అవుతుంది. అర్థమైందండి? అలా అనమాట. నెక్స్ట్ వన్. కాలం పని ఇచ్చాడు. ఏ మరియు బిలు ఒక పనిని వరుసగా 20 రోజులు మరియు 60 రోజులు చేస్తారు. ఇది ఏ చేస్తాడు, ఇది బి చేస్తాడు అండి. వారు కలిసి పని ప్రారంభించిన కానీ ఇక్కడ రేషియో తీసుకున్నాం అండి. ఇక్కడ ఏంటి? ఏ ఎంత? మొత్తం ఎంత ఎల్సిఎం అవుతుందండి? 60 అవుతుంది. అయితే 23 అండి. అంటే 3 రేషియో. ఇదేంది? ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం.
ఇది 3 అవుతుంది 60, ఇది 1 రేషియో అవుతుంది. అంటే ఇది ఏ, ఇది బి సామర్థ్యాలు అనమాట. ఇక్కడ ఏమిచ్చాడు, వారిద్దరు కలిసి పని ప్రారంభించారంటే ఏ కొన్ని రోజులు చేసిన తర్వాత పనిని వదిలి వెళ్ళిపోయాడంటే ఏ వెళ్ళిపోయాడంటే కొన్ని రోజులు చేసేసి బి మిగిలిన పనిని 12 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే బి 12 డేస్ చేశాడు నార్మల్గా. అంటే 12 into 1 రేషియో ఎంత అంటే 12. బి ఎన్ని చేశాడు, 12 చేశాడు. అంటే 60లో నుంచి 12 తీసేస్తే -12 చేస్తే ఎంత అవుతుందండి, 48 మిగిలిందనమాట. ఈ 48ని ఎవరెవరు చేశారు, ఏ ప్లస్ బి అని ఇద్దరు చేశారు. వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత అండి, 4 ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత అండి, 48. అయితే ఏమడిగాడు, పని ప్రారంభించి నుండి ఎన్ని రోజుల తర్వాత ఏ వదిలి వెళ్ళాడంటే ఎన్ని రోజులు ఉన్నాడని అర్థం అండి. ఇక్కడ 4 రేషియో తీసుకున్నట్టయితే ఇది ఏ బి అండి. ఇక్కడ 4 12 ఇది 12 డేస్ అండి. అంటే 12 డేస్ ఏ కూడా ఉన్నాడు, ఎన్ని డేస్ ఉన్నాడని అడిగాడు. ఇక్కడ పని ప్రారంభించిన నుండి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అంటే ఎన్ని డేస్ ఉన్నాడు అన్నది. అంటే 12 డేస్ ఉన్నాడు. అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ వన్, కొనుగోలు ధర. కొనుగోలు ధర మరియు అమ్మకాల ధర మధ్యలో వ్యత్యాసం అంటే సిపి మైనస్ ఎస్పి అంటే కొన్న ధర అమ్మకాల ధర మధ్య వ్యత్యాసం ఇచ్చాడండి. లాభం ఎంత, 33%. అయితే అమ్మకం ధర ఎంత అండి, ఇక్కడ కొన్న వేల మనం ఎప్పుడైనా 100 తీసుకోవాలండి, 100% తీసుకోవాలి. లాభం 33% వచ్చింది. 33% ఎందుకు వస్తుందండి, ఎందుకంటే దీని మీద అమ్మాడు కాబట్టి. అంటే అమ్మిన వేల ఎంత అవుతుంది, 133 అవుతుందండి. ఇక్కడ మన డిఫరెన్స్ ఇచ్చింది అంటే డిఫరెన్స్గా ఇచ్చింది. అంటే 33కి ఎంత ఇచ్చాడు, 264 రూపీస్ ఇచ్చాడు. మనకు కావాల్సింది అమ్మకపు ధర అంటే ఇక 133 అండి. 133కి ఎంత, ఇది చూడండి ఇక్కడ 8 అండి, 8 వెళ్తుంది. నెక్స్ట్ ఇది కూడా 8 కావాలి. 8 అంటే లాస్ట్లో 4 ఉండాలి. ఇక్కడ 4 ఉంటుంది. 8 24, 8 మళ్ళీ 24 అంటే ఇక్కడ 6 వస్తుంది. 8 1 8 అంటే 10 వస్తుంది. 1064 అండి ఆన్సర్. 1064 క్యాల్కులేషన్ అండి, 1064. నెక్స్ట్ సగటు నుంచి ఇచ్చాడు. సగటు నుంచి ఇప్పటికి 2 క్వశ్చన్లు వచ్చారు. 6 స్నేహితులు సగటు ఎత్తు 144 సెంటీమీటర్లు అయితే 150 సెంటీమీటర్లు ఎత్తు ఉన్న బాలుడు ఆ సమూహం నుండి వెళ్ళిపోయాడంటండి. వెళ్ళిపోతే కొత్త సగటు ఎంత అని అడిగాడు. ఫస్ట్ 6 ఉన్నారు, వాళ్ళ సగటు ఎంత, 144. మొత్తం ఎంత అవుతుంది, 6 4 24 అంటే 24, 6 24 అంటే 6 వస్తుంది. 6 1 6 అంటే 8 అవుతుంది. 864 అవుతుంది. 864 ఎంత అండి, ఇది మొత్తం. దాంట్లో నుంచి 150 తీసేయాలి. 150 తీసేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. దీన్ని ఏం చేశాడు, 5. దీన్ని 5 సగటు కాదండి, ఇది మిగిలిన 5 సగటు. అయితే కొత్త సగటు అంటే 5 ఉన్నారు. వీళ్ళు 5కి ఎంత అవుతుందండి, ఇక్కడ చూసినట్టు 5 1 5 1 ఇక్కడ 2 మిగులుతుందండి. 5 4 ఇక్కడ 5 2 0.8 అవుతుందండి. ఇక్కడ చూడండి, అదొకటే ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ 6 సగటు ఇచ్చాడు, దాంట్లో నుంచి ఒకటి వెళ్ళిపోయాడంట. తీసేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని, ఇది 5 సగటు అండి, అంది 5 సగటు కావాలన్నాడు. ఇది మొత్తం కదండి, బై 5 చేస్తే సగటు వస్తుంది. అలా చేసామండి మనం. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. 40 క్వశ్చన్స్ చెప్పాం మనం ఇప్పుడు. ఇది నా ఛానల్ అండి, టార్గెట్ SSC అండ్ RRB అండి. ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ చేస్తానండి. ఇలాంటి మాక్ టెస్ట్లు కూడా పెడతాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.